తెలంగాణ మహిళా కమిషన్ కు బహిరంగ క్షమాపణ చెప్పారు వేణుస్వామి. హైదరాబాద్ లోని కమిషన్ కార్యాలయంలో విచారణకు వేణుస్వామి హాజరయ్యారు. భవిష్యత్తులో ఎవరిని ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేయనని రాతపూర్వకంగా లేఖ అందించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నట్లుగా తెలిపారు వేణుస్వామి. గతంలో నాగచైతన్య, శోభితాలపై కామెంట్ చేశారు వేణుస్వామి. వారు ఎంతో కాలం కలిసుండరని జోస్యం చెప్పారు. దీనిపై మహిళా కమిషన్ కు కొందరు ఫిలిం జర్నలిస్టులు ఫిర్యాదు చేయడంతో వేణుస్వామికి కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే కమిషన్ నోటీసులను హైకోర్టులో సవాల్ చేశారు వేణుస్వామి. కమిషన్ విచారణకు హాజరు కావాల్సిందేనంటూ కోర్టు చెప్పడంతో చివరకు కమిషన్ ఎదుట హాజరయ్యారు వేణుస్వామి. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు. రైట్, వేణుస్వామి ఇకపై ఎటువంటి వ్యాఖ్యలు చేయరని అనుకోవచ్చా? లేదు, ఆయన రాతపూర్వకంగా క్షమాపణ చెప్పడంతో ఆయన అసలు ఎలా రియాక్ట్ అయ్యారనే దానికి సంబంధించి పూర్తి సమాచారం ఈ రోజు విచారణలో గురించి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రముఖ జ్యోతిష్యుడు, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి వేణుస్వామి ఈ రోజు తెలంగాణ ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావడం. మనం చూసాం, గతంలోనే నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ సమయంలో వేణుస్వామి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై అటు ఫిలిం ఇండస్ట్రీతో పాటు అదేవిధంగా కొంతమంది ఫిలిం జర్నలిస్ట్ సంఘాలు మొత్తం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. అయితే ఉమెన్ కమిషన్ వేణుస్వామికి నోటీసులు సర్వ్ చేసింది విచారణకు హాజరు కావాలని. అయితే ఉమెన్ కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ గతంలో వేణుస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై పూర్తిగా ఇరువాదన విన్నటువంటి కోర్టు ఖచ్చితంగా ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందే అంటూ తెలియచెప్పింది. దీంతో వేణుస్వామి ఈ రోజు ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావడం. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మళ్ళీ చేయడానికి వీల్లేదంటూ కూడా రాతపూర్వకంగా ఒక లేఖని అటు ఉమెన్ కమిషన్ ఇచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో పాటు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి వీళ్ళు మళ్ళీ పునరావృతం అయితే ఖచ్చితంగా అత్యంత చర్యలు తీసుకుంటామని మాత్రం వేణుస్వామికి అటు ఉమెన్ మహిళా కమిషన్ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రస్తుతము వేణుస్వామి గతంలో నాగ చైతన్య, శోభిత ఎక్కువ కాలం కలిసి ఉండరు, వీరు కూడా విడాకులు తీసుకుంటారు త్వరలోనే అంటూ కూడా జ్యోతిష్యం చెప్పాడు. దీంతో ఫిలిం ఇండస్ట్రీతో పాటు చాలా మంది అటు వేణుస్వామి తీరుపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రోజు ఈ వ్యాఖ్యను ఉపసంహరించుకుంటున్నట్టు కూడా వేణుస్వామి రాతపూర్వకంగా ఉమెన్ కమిషన్ కి లేఖని అందించడం జరిగింది. సునీల్. ఓకే సునీల్.